ఇక మొన్నటిదాకా కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ హవా నడిచింది కదా. ఇప్పుడు సేమ్ అట్లాంటి పోలినటువంటి అనేక పార్టీలు వస్తున్నాయి, కౌంటర్ పార్టీలు అనొచ్చు ఒక రకంగా. సో దీనికి రిజర్వేషన్ హటావో ఆందోళన్ అని ఇంకొక పేజ్ వచ్చింది. దానికి పెద్ద లక్షలలో ఫాలోవర్స్ వస్తున్నట. సిజేపీ తరహా మరో ఆన్లైన్ ఉద్యమం రిజర్వేషన్ హటావో ఆందోళన. రోజుల వ్యవధిలోనే లక్షల్లో ఫాలోవర్లు, కుల ఆధారిత రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్. సో నిజంగా కులాన్ని ప్రాతిపదికన చేసుకొని ఇస్తున్నటువంటి రిజర్వేషన్ తీసేయాలి, కేవలం టాలెంట్ ని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అయితే ఈ ఆందోళన హఠావో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీనికి ఎంత సపోర్ట్? 1,00,000 మంది, 10 లక్షల మంది కలిసి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించినప్పుడు 1,00,00,000 మంది కలిసి ఎందుకు రిజర్వేషన్ తీయించలేము అనేది ఒక ఉద్యమం, ఒక నినాదం పెట్టుకున్నారు వాళ్ళు. ఇక వీళ్ళతో పాటుగా చాలా వచ్చినాయి. ఇది E20 పేరుతోటి E20 జనతా పార్టీ అట. E20 పెట్రోల్ సంబంధించిన నిరసన తెలపడం అన్నట్టు దీని ఉద్దేశం. 100% ప్యూర్ పెట్రోల్ ఆప్షన్, కేంద్ర మంత్రి గడ్కరీ రాజీనామా డిమాండ్. వచ్చే నెల పార్లమెంట్ మార్చ్, ఆన్లైన్ లో పెరుగుతున్న మార్చ్. చూసిరా, 4 తారీఖు నాడు పార్లమెంట్ మార్చ్ చేస్తారట వీళ్ళు కూడా E20 పెట్రోల్. ఇక సరే ఇది అయిపోయింది అనుకుంటే ఇంకొక కొత్త పేరు పెడుతుంది. ఇది చూడండి, దుకాందార్ జనతా పార్టీ అట. సో మెకానిక్ జనతా పార్టీ, ప్లంబర్ జనతా పార్టీ, ఇట్లాగే అన్ని వస్తాయి ఇక దేశంలో. సరే మంచిదే, ప్రశ్నించడం అనేది మంచిది. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో, అకౌంటబిలిటీ తోటి ఉండాలి, అదంతా మంచిదే. సేమ్ ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సిజేపీ ఆందోళనలో కొంత సంఘ విద్రోహ శక్తులు అంతలోకి ఎంటర్ అయిన మాట వాస్తవమే. పాత నేరస్తులు వాళ్ళందరూ ఏరేస్తున్నారు అందరూ ఆల్రెడీ. సిజేపీ వాళ్ళు కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డలకు మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసి పోలీసులను కొట్టి, పోలీసుల జీపులు ఎత్తుకపోయి అన్ని వాళ్ళని కొట్టి కింద మీద పడి పిచ్చి పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళందరూ పని అయితే అవుతుంది. సిజేపీ ఆందోళనలు ఒక రకంగా ముగిసినట్టే, ఇట్లే కంటిన్యూ చేస్తే మేము మళ్ళీ వస్తామని వారు అంటారు. మరి ఇటు దుకాందార్ జనతా పార్టీ, ఇటేమో దీన్ని ఏమంటారు E20 జనతా పార్టీ, తర్వాత రిజర్వేషన్ హటావో ఆందోళనట. మరి ఇంకేమన్నా పుట్టుకొస్తే ఏమో చూడాలి. బట్ దీంట్లో ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన కూడా కొంచెం సీరియస్గా డిస్కస్ చేయాల్సిన అంశమే. దాని మీద మళ్ళొకసారి స్పెషల్గా దాని మీద డిస్కషన్ అయితే పెట్టుకుందాం.